కాలగతి దాని గురించి పారాగ్రాఫ్ మీరు రాసినప్పుడు మనిషి బాహ్య అంతర్ ప్రవృత్తులు గడియారం చిన్న ముందు పెద్ద ముందు లాంటివి కాలానికి సంబంధించి గడియారాన్ని కంపేర్ చేస్తాం. కొంచెం అర్థం కాలేదు సార్, కరెక్ట్గా ఎట్లా సార్? మనం చేసే యాక్టివిటీస్ అంతా కూడా పెద్ద ముళ్ళు లాంటివి. అవి తిరుగుతున్నప్పుడు మనకు యాక్చువల్లీ చెప్పాలంటే చిన్న ముళ్ళు మూవ్ అన్నట్టే ఉంటుంది, మన లోపల ఏం మార్పు లేనట్టేనే ఉంటుంది. దానికి నాలుగేం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అని అడిగాడు ఆయన. చిన్న ముళ్ళు కనిపిస్తుంది సులభంగా, దానికి పెద్ద ముళ్ళు మాత్రం తిరిగిపోతూ ఉంటుంది. ఆగి చూసుకుంటే తెలుస్తుంది, అది అంత స్లోగా తిరుగుతుంది. కానీ తిరగడానికి మాత్రం ఆ పెద్ద ముళ్ళే. ఆ పెద్ద ముళ్ళు ఏ రకంగా తిరుగుతుందో దాన్ని బట్టి చిన్న ముళ్ళు. ఈ పెద్ద ముళ్ళకి చిన్న ముళ్ళకి ఉండేటువంటి నిజమైన సమన్వయం చూసుకొని ఇదంతా కూడా ఒకే ఒక టైంలో ఎక్కడ తిరుగుతుందో తిరిగి ఎడగడికి పోతుంది. దానికి నిజంగా చెప్పాలంటే ఎక్కడ తిరగదు. ఆ చూడటంలో మొత్తం క్లాక్ అనేటువంటి ఆ టైం కాన్సెప్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇంకా దాన్ని రకరకాలుగా చెప్పచ్చు. దీర్ఘకాలాలకు అతీతం పర్టికులర్ ప్లేస్లో ఉన్నామని ఢిల్లీ లాంటి ప్లేస్లో ఆ కాలగతి మనకి జ్ఞాపకం రాదు. 3 రోజులు నిన్న వచ్చినట్టు, అప్పుడు 3 రోజులు అయిపోయిందా, అప్పుడే 1 వీక్ అయిపోయిందా, నిన్న వచ్చినట్టుందే అనిపించాలి. అంటే అర్థం అనిపిస్తే అంటే కరెక్ట్గా స్కిల్ ఉంటుంది కదా, 2 days అయిపోయిందా అది అనిపించిందంటే మనం స్కిల్ సరిగ్గా ఎక్స్పీరియన్స్ చేయగలం. పర్మిషన్ ఇస్తే రిజర్వేషన్ చేసుకుంటా. అదే ఆ ఊరి ఇస్తే పోమా మేము. తిరుమలలో కూడా అట్లాగే ఉంటుంది. పాయింట్లు మళ్ళీ చెప్పాలంటే ఎట్ అయిపోతుంటే తెలియదు. తిరుమలలోనే రావాలి ఏం లేదు, ఎక్కడైనా తిరుమల అంతటి మహాత్ముడు సన్నిధి ఉంది అక్కడ. 15 రోజులు అయి ఉంటుంది, 15 రోజులు అవుతా అది ఆ క్షేత్రంలో ఉంటుంది. అది బాబా అన్నట్టు నా వయసు కొన్ని లక్షల సంవత్సరాలు అనేటువంటి అనుభవంలో ఉన్నటువంటి మహాత్ముల సన్నిధిలో ఆ అనుభవం.